సమస్యలు 10 కలిసాయి, 15 ఇళ్ళు 14 ఇళ్ళు లెక్కలోకి వచ్చాయి. ఆ ఇల్లు సంబంధించినవి కూడా కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి, అది కూడా మాట్లాడుతున్నాను. మన అసెంబ్లీలో ఏం మాట్లాడారు మీరు అందరూ విన్నారు. ముందు నిర్వాహితుల మీద ఉన్న కేసుల్ని తీసేయండి. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు 100 ఎకరాలు, ఒక రైతే 20 ఎకరాల రైతు ఈ రోజు వాళ్ళ పిల్లలందరూ కూలి పని చేసుకుని చెన్నై హైదరాబాద్ లో ఉంటున్నారు. దానికి కారణం వాళ్ళ త్యాగాలు. అందుకే వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కూడా రెడ్డిఫై చేయండి, ముందు కేసులు ఎత్తి వేస్తే పిల్లలు ఎక్కడికి వెళ్ళి పనిచేస్తారని చెప్పడం జరిగింది. ఇల్లు కూడా కాంపన్సేషన్ రాలేదు, ఆ విషయం కూడా మాట్లాడాను, అది కూడా ఇమ్మని చెప్పాను. రెండోది, ఏదైతే గత ప్రభుత్వం 2013 చట్టం అమలు చేస్తాను డబ్బులు ఇస్తానని చెప్పిందో అది కూడా మాయమాట చెప్పి మామూలుగా కుటుంబానికి 1 లక్ష రూపాయలకు ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా కొంతమందికి పెండింగ్ ఉండిపోయి 130 మందికి అది కూడా ఇచ్చామని చెప్పాను, అవి కూడా ఇప్పుడు ఇచ్చేస్తాను. నేను మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమం నేను స్టార్ట్ అవుతాను. ఇప్పుడు అన్ని కూడా రేపు సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ సంతకం పెట్టి రేపే మీటింగ్ 2వ తారీఖు పెట్టి అదంతా నేను రెడీ చేసుకున్నాను. నిర్వాహిత సమస్యలు పెట్టుకున్నాను, 4 కార్యక్రమాలు పెట్టుకున్నాను. నేను వెళ్ళి ఆడికి 5 నాకు 6 టార్గెట్ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఎమ్మెల్యేకి 6 ఇచ్చారు. నేను 6లో 3 పాయింట్లు ఫైనాన్షియల్, 3 పాయింట్లు 4 ఫైనాన్షియల్ చేసుకున్నాను, అది రాసుకున్నాను. పుత్తూరు దానిలో డిగ్రీ కూడా పుత్తూరు ఉంది, పారాపురం డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. అంటే చెయ్యాలని తప్పని చేస్తాను. మీకు నిర్వహించ ఒక అన్యాయం అయితే మాత్రం రియల్ గా జరిగింది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరికైతే 1 లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత ఆ ఫైల్స్ అనేది క్లోజ్ చేయడం అనేది జరిగిపోయింది. ఇప్పుడు ఏదైతే మా సంజయ్ మామలటలో ఇల్లు ఉన్నారో వాళ్ళు కూడా క్లోజ్ చేసి మరీ దారుణంగా వాళ్ళని క్లోజ్ చేశారు గత ప్రభుత్వం. ఆ తర్వాత ఈ ఏవైతే డబ్బులు అన్ని క్లోజ్ చేసి మొత్తం నిర్వహణ సమస్యలు అన్ని క్లియర్ అయిపోయాయని చెప్పి బయటికి పంపించడం జరిగింది. మళ్ళీ ఆయన తీసుకెళ్లి సీఎం గారి దగ్గర తీసుకెళ్లి ఆయన బయట ఉన్నారు, నేను లోపలికి వెళ్ళి ఆయన ఫైల్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా నిర్వహిస్తున్న సమస్యలన్నీ పెండింగ్ ఉన్నాయని ఆయన అడిగాడు. అప్పుడు నేను చెప్పాను, అప్పుడు ముద్దార రవిచంద్ర గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు, ఆయనే పక్కన ఉన్నారు. కేసులన్నీ పెండింగ్ ఉన్నాయి, కేసులు పెట్టాను సార్. ఏదైతే 1 లక్ష రూపాయలు ఉన్నాయో మన సానుభూతి పరులందరికీ 1 లక్ష రూపాయలు పెండింగ్ ఉంది, అది కూడా 130 మంది 150 మంది ఉన్నారు, అది కూడా ఇచ్చామని చెప్పాను. ఎవరైతే ఇల్లు పెండింగ్ ఉన్నాయో అవి కూడా ఇవ్వమని చెప్పేసి వస్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు, ఇస్తూ కార్యక్రమం మాట్లాడారు. అదే కాకుండా మొన్న నేను మాట్లాడింది ఏం మాట్లాడానంటే అసెంబ్లీలో ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడాను. ఏం మాట్లాడాను, కనీసం 1,00,000 ఎకరాల దగ్గర మేము ఆఫ్షోర్ రిజర్వాయరు, మిజ్దారా రిజర్వాయరు, వటా బ్యారేజ్ దగ్గర 3 పంటలు పడిన పల్లపు భూములన్నీ కోల్పోయాము. దానికి మీరు పరిష్కార మార్గం కావాలి. మాకు మిగిలిన భూములు ఎన్నో కొండ ప్రాంతాలైన భూములు, ఎత్తైన ప్రాంతాల భూములు, ఏదైతే మిజ్దారా రిజర్వాయరుగా మిగిలిన భూములు మాకు పెండింగ్ ఉన్నాయి, దానికి లిఫ్టిగేషన్స్ కావాలని నేను అడగడం అనేది జరిగింది. మీరందరూ కూడా నన్ను గౌరవించి నన్ను కళ్ళమైంది పాలాభిషేకాలు కూడా మీరు చేయడం అనేది జరిగింది. అయితే పాలాభిషేకాలు కాదు, ఎప్పుడైతే పని కంప్లీట్ చేస్తానో అప్పుడు నాకు గౌరవం. అందరు ఎమ్మెల్యేలు వేరు, నాది వేరు. నా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రతి కూడా తులగాము తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, మా మామయ్య కదా బయట కారు కదా, ఇక్కడ నా కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. ఇక్కడ న్యాయం జరగాలి. గతం వేరు, ఇప్పుడు వేరు. నేను మళ్ళాంటి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి న్యాయం జరగాలి. కాబట్టి తప్పనిసరిగా 1 వారం రోజుల్లో ప్రణాళిక రెడీ అవుతుంది. నేను చెప్పాను, కులసంగా కూడా రమ్మన్నాను. తెలిసిన ఈరోజు బయలుదేరమన్నాను. అన్నా నువ్వు బయలుదేరు, ఇంత పని ఉంది రా, ఎదురు కలిసి మాట్లాడినాను. ఎందుకంటే ఏదో టైంలో ఆ సంబంధించిన మంత్రి జరిగిన ఆ ఇద్దరు కలిసి విషయాలని చెప్పడానికి అవుతుంది, నేను బయలుదేరని అని చెప్పాను. అంటే నిర్వాహిత సమస్య ఈ రోజు ఇద్దరమే వెళ్ళవలసింది. ఆయన బయలుదేరు, నేనే బయలుదేరు. ఇప్పుడే చెప్పాను బయలుదేరిపోగలను, నా తెలియక స్టార్ట్ అయిపోగలవు, క్యాన్సిల్ అయింది ప్రోగ్రామ్ అని చెప్పేసి ప్లేన్ టికెట్ కూడా క్యాన్సిల్ చేసింది. అంటే లిఫ్టిగేషన్స్ కూడా ఇక్కడ పెట్టాలి. లేని పక్షంలో నేను కూడా మీతోటి పోరాటంలో నేను కూడా ఉంటాను. అది మనకు అవసరం కూడా. ఫలసరాదాయం తగ్గిపోయింది, అభివృద్ధి తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పెట్టాను, ఇంకోటి మెయిన్ 4 తీసుకున్నాను. ఒకటి ఫస్ట్ తీసుకుంది లిఫ్టిగేషన్ మాత్రమే, నాకు ఇచ్చిన 3 ఫైనాన్షియల్లో. రెండోది ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీ, రెండోది తీసుకున్నాను. మూడోది హాస్పిటల్ తీసుకున్నాను, 100 పడకల హాస్పిటల్. మనం ఎక్కడికో వెళ్తున్నాము, గతంలో ఇక్కడికి వచ్చిన హాస్పిటల్ మీరే శంకుస్థాపన చేసి ఉంటారు. ఇక్కడ అది పాల్గొని వెళ్ళిపోయింది. హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ కావాలని 3వది తీసుకున్నాను. ఈ 3 ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం అనేది జరిగింది. వంశధార తర్వాత నాన్ ఫైనాన్షియల్ ఫస్ట్ ఏం తీసుకున్నానంటే వంశధార నిర్వాహితులలో కేసులు ఎత్తాలి. ఎవరైతే ఇల్లు సంబంధించిన కాంపౌండేషన్ కలెక్టర్ గారి దగ్గర పెండింగ్ ఉండిపోయిందో అది ఇచ్చేయాలి. ఎవరైతే యూత్ ప్యాకేజ్ అని చెప్పేసి పెండింగ్ ఉండి 1,00,000 రూపాయలు ఉందో అది కూడా ఇచ్చేయాలి. అదితో సహా మెయిన్ ఇంపార్టెంట్, చాలా మందికి 5 సెంట్లు ఇచ్చారు, చాలా మందికి 2 సెంట్లు ఇచ్చి ఆపారు. అది కూడా రిమైనింగ్ 3 సెంట్లు కూడా ఇచ్చేయాలని నేను అడిగితే అప్పుడు టౌన్ లో మా దగ్గరలో ఇస్తే మాకు 2 సెంట్లు చాలు, 5 సెంట్లు మాకు అవసరం లేదు, మనం లెటర్ రాసి ఇచ్చారు. అప్పుడు అలా వాళ్ళు తెలియకి ఇచ్చారు. ఇప్పుడు అది ఇమ్మని కూడా చెప్పడం మాట్లాడతారు.
నిర్వాహితుల గురించి నేను తప్పనిసరిగా నేను మళ్ళీ చెప్తాను, మాటిస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమంలో మాటిస్తున్నాను, తప్పనిసరిగా వారం రోజుల్లో కొలికి వస్తుంది. ఏదైతే ₹1,00,000 ఉన్నాయో అవి కూడా పెండింగ్ ఇవ్వడం జరుగుతుంది. వారం రోజుల్లో తప్పనిసరిగా చేసి పెడతాను. ఏదైతే మా మామ లాంటి వాళ్ళకి ఇల్లు పెండింగ్ ఉన్నాయో అవి కూడా నేను క్లియర్ చేస్తాను. మెయిన్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. మీరు కూడా చేదోడుగా ఉండండి, కొద్ది టైం ఇవ్వండి. ఇంకో విషయం చెప్తాను, ఆయన గురించి జడ్పీలో మాట్లాడి